హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వాక్ వచ్చాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్ ముత్యాలం తల్లి టెంపుల్ చాలా ఫేమస్ మా ఊళ్ళో. ఇక్కడ బైక్ పెట్టాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. మా ఊళ్ళో లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ మా ఊళ్ళో చాలా మామిడి తోటలు ఉంటాయి, పొలాలు కూడా ఉంటాయి. చూపిస్తాను అన్నీ మీకు ఈ వీడియోలో. ఫారెస్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. మా ఏరియాలో మ్యాక్సిమం మామిడి తోటలే ఉంటాయి చాలా. చూడండి, ఈ తోట ఇంకా కోయలేదు, కాయలు చాలా ఉన్నాయి. మీరు అడగవచ్చు, ఎవరైనా కోసుకోవచ్చా, కాయలు ఉన్నాయి కదా అని. అలా కుదరదు, కాపలా వాళ్ళు ఉంటారు. మన తోటలోకి వెళ్తే వాళ్ళు అరుస్తారు. పంచాయతీ కూడా పెట్టవచ్చు, తోటలోకి వచ్చామని అడిగితే ఇస్తారు 1-2 కాయలు తినడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫారెస్ట్. మొత్తం చెట్లే ఉంటాయి, కొన్ని కొండలు కూడా ఉంటాయి. అడవి జంతువులు ఏమీ ఉండవులే, భయపడొద్దు. ఇక్కడ ఫుల్ ఆక్సిజన్. మా సాయిగాడు ఏమనుకున్నాడు ఏంటో, చిన్నాన్న మీతో పాటు నేను కూడా నడుస్తాను వస్తున్నాడు. సైకిల్ అక్కడ పెట్టేసి, తాళం కూడా లేదు దానికి. చూద్దాము, ఉండిద్దో పోయిద్దో. త్రీ ఆర్ 4 కిలోమీటర్స్ వచ్చాము మ్యాక్సిమం. ఇక్కడ కొంచెం ఎక్సర్సైజులు చేసుకొని రిటర్న్ అవుదాము అనుకుంటున్నాము. నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ కామెంట్స్ ఆన్ మై ఎక్సర్సైజ్. మా సాయి కూడా చిన్న పుషప్ చేస్తా చిన్నాను అన్నాడు. సరే చేయరా అన్న. 10-15 చేసేసరికి వీడి తల ప్రాణం తాకు వచ్చింది, కింద పడేటట్టు ఉన్నాడు. వాడు చేసి ఈడాగుదట, వీడు కూడా నేను చేస్తా చిన్నాను అన్నాడు. వీడు కూడా అంతే, 10-15 చేసేసి నేల మీద పడుకున్నాడు. ఇది వేప చెట్టు, దీంతో మనం బ్రష్ చేయొచ్చు. ఇవి లేతగా ఉన్నాయని చూసి మా మణిగాడు, చిన్న కొన్ని విరుచుకెళ్దాం, మనం కూడా బ్రష్ చేద్దాం మార్నింగ్ అని విరుస్తున్నాడు.
నడుస్తూ ఉంటే నేను ఒక చెట్టు చూశాను. దానికి కాయలు కూడా ఉన్నాయి. అది గుమ్మడికాయలు. వీటి కాయలతో మనం తలస్నానం చేస్తే చుండ్రు పోయిద్ది, జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. మా సాయిగాడికి వీడియో తీయరని ఇస్తే వాడు చూడండి ఎట్లా తీస్తున్నాడు. నిలువుగా అడ్డంగా తిప్పుతున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు ఫోన్ని. ఫైనల్గా అందినవి కోస్తే ఇవే దొరికాయి. సరే అని ఇంకా రిటర్న్ అయ్యాము. పొద్దున్నే ఆటో ఏంటని ఇక్కడ షాక్ అయ్యాము. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి ముంజికాయలు కొట్టి ఆటోలో వేసుకున్నారు. చూడండి ఇప్పుడే ఎక్కుతున్నాడు. ఇలా కోసి సిటీలో అమ్ముతారు. ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్ అలా. వీళ్ళు పిల్లల్ని కూడా తీసుకొచ్చారు పాపం. వీడేమో ఇక్కడ ఆడుతున్నాడు, రెచ్చిన వేసుకొని ఎక్కుతున్నాడు. కాయలైతే ఫుల్గా ఉన్నాయి పైన. వీడు చూడండి పాపం ఎట్లా ఆడుకుంటున్నావు. నో టెన్షన్, వీడి పని బెటర్. ఇదిగోండి కాయలు ఇలా కోసారు. ఆంటీ అక్కడ ఉన్నారు, బయట విసిరేస్తున్నారు కాయలు కంపులోవి. ఇది మా మరిగాడు సైకిల్. వెళ్ళేటప్పుడు ఇక్కడ తాళం వేసి పెట్టాము. తాళం వేస్తున్నాడు. ఈయన మావయ్య అని పిలుస్తాను నేను. తోటకాపులోకి వస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇవి కూరగాయల తోటలు. ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. బీరకాయ, వంకాయ, అన్నీ ఇంకా కూరగాయలు. మార్కెట్కి కూడా వెళ్ళే పని లేదు మా ఊరు వాళ్ళు. ఇవేమో దొండ తీగలు, పందిరి వేసి అలా పెంచుతున్నారు. ఫ్రెష్ వెజిటేబుల్స్. మామిడి సైకిల్ ఎక్కడ పెట్టాడో నడిచి వెళ్తున్నాడు. మేము వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. వాకింగ్ ఎలా వస్తున్నారో. వీళ్ళందరూ వెళ్ళేది 100 days పనికి. అంటే ఊళ్ళో కరువు పని అంటారు, 100 రోజుల పని. కొంతమంది ఏమో వాళ్ళ గేదెలు వెతుక్కోవటానికి వచ్చారు. సమ్మర్లో నైటు కాయరు వదిలేస్తారు ఇలా. మా వాళ్ళు ఏమో గేదెలతో ఆటలాడుతున్నారు. మ్యాక్సిమం సైకిళ్ళు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. లేడీస్ కూడా వెళ్తున్నారు. ఈ ఇల్లు ఏమో చివర ఒక్కటే ఉండిద్ది. అదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.